ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనల్ని మన పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తారంటండి. అలాగే యెహోవా మన బిడ్డలకు ఉపదేశం చేస్తారు, వారికి బోధిస్తారు. వారు ఏ బంధకాల్లో ఉన్నారో దేవుడు వారిని విడిపిస్తారండి. మీ కన్నీరు దేవుడు చూస్తున్నారు. మీ పిల్లల కొరకు మీరు ఎంత మొరపెడుతున్నారో ఆయన వింటున్నారు. మీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి దేవుడు మీ పిల్లల్ని విడిపిస్తారు. అలాగే వారి చదువుల్లో జ్ఞానము దయచేసి వారిని ముందుకు నడిపిస్తారు. జనములలో మీ సంతతి తెలియబడుతుందంట. వారికి ఒక మంచి పేరుని దేవుడు ఇస్తారండి. వారిని ప్రసిద్ధి చేస్తారంట. యెహోవా ఆశీర్వదించిన జనము అని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారంటండి. వీరు దేవుడి చేత దీవింపబడిన వారని అన్యులు కూడా ఒప్పుకుంటారు. మీ సంతతి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తారంట. మీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మీ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నారు. ఆయన సహాయం చేస్తారు. అలాగే మనం మన బిడ్డల కొరకు ప్రతి దినము ఆయన దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన కార్యం చేస్తారండి. విడవక పట్టుదలతో పిల్లల కొరకు ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మా బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అయా, వారు ఒకవేళ బంధకాల్లో ఉంటే వారిని విడిపించండి. చెడు స్నేహాల్లో ఉంటే వారిని విడిపించండి తండ్రి. వారికి రక్షణ అనుగ్రహించండి. అలాగే ప్రభా, వారి చదువుల్లో వారికి జ్ఞానమును అనుగ్రహించండి. వారిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళండి ప్రభా. మీలో భక్తిలో పెరిగే కృపనివ్వండి. ప్రతి దినము ప్రార్థించుకుంటూ వాక్యంలో వర్ధిల్లే కృపను దయచేయండి నాన్న. అయా, సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.